నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు మనం కొబ్బరి పప్పు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది పాతకాలం నాటి వంట, ఆంధ్ర రుచుల్లో పాతకాలం నాటి వంట అండి. ఇది చాలా బాగుంటుంది. కొబ్బరి చిప్పలు 2 అండి, 2 ఉల్లిపాయలు అంటే చిన్నవి తీసుకున్నాను, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. 2 పచ్చిమిర్చి, ఒక 100 గ్రాముల దాకానేమో పచ్చి శనగపప్పు అండి. ఇవి కడిగేసి నానబెట్టుకుందాం అరగంట ముందే. ఈ కొబ్బరి చిప్పలనేమో తురుము తీసుకుందామండి. తిరుగుడు ఉంటే తిరుగుడుగా తీసుకోవచ్చు, లేదా తురుముకోవచ్చు, అదే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. లోపల శనగపప్పును ఉడకబెట్టుకుందామండి. నానబెట్టుకున్న శనగపప్పులోనండి కాస్త నూనెను ఒక చిటికెడు పసుపు వేసి స్టవ్ మీద పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. ఇలా పెట్టుకోవటం వల్ల. శనగపప్పును చూద్దామండి ఒకసారి, ఉడికిందేమో. ఇలా ఉడికితే చాలండి, మరి మెత్తగా ఉడికిపోతే బాగోదు అనమాట. తీసేసుకుందాం. నీళ్ళు వార్చేసుకోవాలండి, శనగపప్పులో నీళ్ళు ఉండకూడదనమాట. ఈ శనగపప్పు ఉడికిపోయింది కదండి, దీంట్లో నీళ్ళని నేను పక్కన టమాటా రసం పెడుతున్నాను, దాంట్లో వేసేసుకుందాం. ఈ నీళ్ళన్ని వార్చేస్తేనే ఈ పొడిపప్పు లాగా ఉంటుందండి, కొబ్బరిపప్పు బాగుంటుంది. ఇలా నీళ్ళని వార్చేసాం కదండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. కొబ్బరి పప్పు కోసం అండి, కొబ్బరి శనగపప్పు కోసం పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసాను కూరకు సరిపడా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. శనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, ఇవన్నీ వేగాలి. కరివేపాకండి, ఉల్లిపాయలు కట్ చేసేసానండి. చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాం కదా 2, కట్ చేసేసాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకుందాం. ఇవి వేగాలి అన్నమాట ఉల్లిపాయ. ఒకసారి తీసి చూద్దామండి. ఇలా వేగితే చాలండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసేసుకుందాం. వేసేస్తున్నాను. కాస్త వేగాలండి ఉల్లిపాయతో పాటు ఇది కూడా. మూత పెట్టేసుకుందాం. ఇలా ఒకసారి కలుపుకుని సాల్ట్ వేసుకుందామండి. కూరగా సరిపడా సాల్ట్ అనమాట. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది చిన్నప్పుడు ఎప్పుడన్నా పండగలప్పుడు ఇటువరకు కొబ్బరికాయలు ఎప్పుడు కొట్టేవాళ్ళు కాదు కదా, ఎప్పుడన్నా కొట్టినప్పుడు అమ్మ పప్పు చేస్తే చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇంట్లో పిల్లలందరూ. ఎప్పుడన్నా గుర్తొచ్చి ఇలా చేసుకుంటూ ఉంటాను. కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకుంటే భలే ఉంటుందండి కూర. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. సరికాలే తిప్పుకుందాం. ఇదిగోండి 1 స్పూన్ కారం తీసుకున్నాను, వేసేసుకుందాం. కూర ఎక్కువసేపు కూడా పట్టదండి. ఇది 1 నిమిషం మనం మూత పెట్టేసుకుందాం. కలుపుకుందామండి. కొబ్బరి అండి నేను తిరుగుడు తీసాను అనమాట. తిరుగుడు తీసి పట్టినా వేసుకోవచ్చు అండి. వేసేసుకుందాం. కలుపుకుందామండి మొత్తం కూర కలిసేటట్టు. ఇదంతా ఇలా కలయి తిప్పుకుందండి. 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూద్దామండి. మంచి కొబ్బరి వేగి
గుమగుమలాడిపోతుందండి కొబ్బరి శనగపప్పు కూర. మంచి ఫ్లేవర్తో మంచిగా ఆరమ్మ బాగా వస్తుంది. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు కాస్త ధనియాల పొడి వేసుకుందాం. ఇది వేసుకోవటం వలన అండి టేస్ట్ పెరుగుతుంది, బాగుంటుంది అన్నమాట. ఆరోగ్యానికి కూడా మంచిది ధనియాల పొడి. మొత్తం కలుపుకుందామండి ఒకసారి. కాస్త కొత్తిమీర వేసుకుందామండి. ఎంత కమ్మనైన శనగపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడన్నా. ఉంటానండి, బాయ్.